చాలా వరకు చెప్తున్నాం. రేపు అఖండ రిలీజ్ అవుతుంది. ఈరోజు ప్రీమియర్ షో ఉంటుంది. అఖండాన్ని సనాతన ధర్మం గురించి, దేశం గురించి, దేశభక్తి గురించి, ఈరోజు సనాతన ధర్మాన్ని నాశనం చేయాలని చూసే దుష్టశక్తుల నుంచి ఇవన్నీ సినిమా ఉంటుందిరా. అద్భుతమైన సినిమా. దీన్ని కోసం ఎదురు చూస్తున్నారు ప్రతి ఒక్క ప్రేక్షకులు, సినీ ప్రేక్షకులందరూ అభిమానులతో పాటు. నిప్పు నాగరాజ్ అనే యూట్యూబర్, సరే అభిమానం ఉన్ని, కానీ ఇంకా సినిమా రాకన ముందరే దీన్ని ఎవరు బజ్జి లేదు, దీన్ని లేపుతున్నారు సినిమాని. ఎందుకురా మీరు ఇట్లా సినిమా చూడరా నేను? సినిమా చూడు, శివుని సినిమా అది. ఆ పాత్ర వేయాలంటే బుడు బుక్కులో లేకుండా అంట బాలకృష్ణ. రే కూడా ఫస్ట్ ఎందుకురా నువ్వు మీ హీరోల్ని చిన్నగా చేసుకుంటావు? కొన్ని పాత్రలు అంటే కొంతమంది సృష్టించుంటాడు భగవంతుడు, వాళ్ళకే సెట్ అవుతుంది అది. ఎందుకురా మీకు ఇంత జెల్సీ? ఒక సినీ పరిశ్రమ బతికించండి, టాలీవుడ్ని బతికించండి. ఇప్పుడు సినీ పరిశ్రమ ఎట్లా నడుస్తుంది చూస్తున్నాం. థియేటర్లకు ఎవరు పోవడం లేదు, అంతా ఈ ఓటీటీలో వచ్చినప్పటి నుంచి పైరసీలు ఇవన్నీ చూస్తున్నాం. ఎందుకంటే మీకు ఇంత సినీ హీరోలు బతకాలంటే ఫస్ట్ సినీ ప్రేక్షకులు వస్తేనే. రామ్ చూడు ఎట్లా తండాడుతున్నాడు. ఆంధ్ర కింగ్కి సినిమా బాగుంది కానీ ఫాస్ట్ టాక్ ఉంది, కలెక్షన్ లేవు, సినిమా గ్రాండ్ అని వేడుకుంటున్నాడు. మీరు ఈ రివ్యూలు ఆపేయండి రా. మీరేం రివ్యూలు ఇస్తారా? ఇంకా సినిమాలు రాకముందు రివ్యూలు ఇచ్చేది, ముందు చెప్పేది. సినిమాలు ఏమన్నా ఆడాలంటావా వద్దంటారా మీరు? వీళ్ళంతా కసరాని ఫస్ట్ బుద్ధి తెచ్చుకుంటారా నాయన. ఏం మనసులో ఏం లేదో మీ కర్మ మీకే కొడతా చూడు రిటర్న్. మీరు ఎవరినైతే అంటే మీ హీరోలకే తగులుతారు, మీరే ఇదైపోతారు. ఫస్ట్ సినిమా పరిశ్రమ పోటీ పడి మంచి మంచి సినిమాలు రాని, సినీ పరిశ్రమ బతికిని, వినోదం పంచేది. దీని నుంచి ఎంతోమంది ప్రత్యక్షంగా పరోక్షంగా ఎన్నో లక్షల్లో బతుకుతుంటారు అందరూ రకరకాలుగా. ఉద్యోగం లాంటిది ఇది కూడా. ఉద్యోగాలు మన తిండి వస్తుంటుందిరా నాయన. కడుపుకి మనకి అర్థం కావడం లేదు. ఏదో మనం తింటున్నది కాదు, బయట ఎంత ప్రపంచం ఎట్లుంది, ఎంత బాధల్లో ఉంటుంది. ఒక మనిషి కష్టపడి ఎంత తండ్లాడుతున్నాడు. ఒక 100 రూపాయలు 200 రూపాయలు సంపాదించాక ఎంత కష్టపడతారో తెలిస్తే అర్థమవుతుంది. ఊగా కూర్చొని యూట్యూబ్లో ఛానల్ పెట్టుకొని ఏదో వ్యూస్ వస్తున్నాయి, డబ్బులు వస్తున్నాయి, ఇదొక భజన చేసుకుంటుండేది కాదు. చూడండి, మీరు ఒక అభిమానిగా ఒక అభిమానం చూసాను, ఒక ప్రేక్షకుడు చూసి సినిమా బాగుందంటే బాగుండండి, లేదంటే లేదు, అంతేగాని ఇంకెక్కువ ఓవరాక్షన్ చేయొద్దండి. జయర్ భద్ర. ఇంకా సినిమా అఖండ రేపు అర్థమవుతుంది, ఈరోజు నైటే తెలిసిపోతుంది మీకు. అది శివుని సినిమా రా. శివుడే అఖండగా వస్తున్నాడు. ఆ అఖండే ఆ వీర కోసం ఉరుకుందని స్వామి వచ్చేది అట్లే వస్తాడని మా నాయన అది బ్రెయిన్లో పెట్టి బోయపాటి సీనుకి, బాలకృష్ణ రూపంలో లక్ష్మీనరసింహస్వామి భక్తుడు కాబట్టి ఆయనకి చూపించినాడు. అది మీరు చూసే తాత్కాలిక పవర్, రియల్ సూపర్ పవర్ వీరభద్ర కోసం ఉరుకుందని స్వామి వస్తాడు. అన్నీ మీకు అర్థమవుతుంది రాబో రోజుల్లో. ఇది వీరభద్ర యుగం రా.